నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. వృషభ రాశిలో పుట్టిన వాళ్లకు ఒక దేవతా శక్తి తోడుగా నిలుస్తోంది. అయితే వృషభ రాశి జీవితం ఏ విధంగా సాగిపోబోతూ ఉంది, ఇక ఏ దేవతా శక్తి వీరికి తోడుగా ఉంది, ముఖ్యంగా చెప్పాలంటే ఈ వృషభ రాశి వ్యక్తులకు ఆ దేవత యొక్క శక్తి ద్వారా ఈ రాశి వ్యక్తులు ఎలాంటి శుభ ఫలితాలను పొందుతారు అనేటటువంటి పూర్తి విషయాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ముఖ్యంగా వృషభ రాశి వారు అన్ని పనులను పక్కన పెట్టి ఈ వీడియోని వెంటనే చూడండి. అప్పుడే మీకు అన్ని విషయాలు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తే వెంటనే మన ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక అలాగే ఈ వీడియో పైన జై భవానీ అని కామెంట్ పెట్టండి. వివరాలకు వస్తే 12 రాశులలో 2వ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. వృషభ రాశిలో పుట్టినటువంటి వారికి మానవత్వం అనేది చాలా విపరీతంగా ఉంటుందనే చెప్పుకోవాలి. ఎవరైనా సరే వీరి ముందు ఆపదలు ఉన్నారు అని వీరికి తెలిస్తే గనుక వాళ్లకు సహాయం చేయాలి అనే ఆసక్తి వీరికి ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క వృషభ రాశి వారు తమ కుటుంబానికి కూడా ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు. వృషభ రాశి వాళ్ళు ఎవరైనా సరే చిన్న సహాయం వీరికి చేసిన ఆ సహాయాన్ని ఎప్పటికీ కూడా మర్చిపోరు. వీరు జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. అయితే వృషభ రాశి వ్యక్తుల యొక్క జీవితంలో మనం ఒకసారి చూసినట్లయితే గనుక కొంతమందికి వీరు సహాయం చేసి మోసపోయినటువంటి సందర్భాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. అంటే ఎవరైనా ఆపదలో ఉంటే వారికి ఈ వృషభ రాశి వారు సహాయం చేసి తర్వాత వారి నుండి ఎలాంటి రెస్పాన్స్ రాక, అంటే వారు అవసరం ఉన్నప్పుడు మిమ్మల్ని ఉపయోగించుకొని వారికి అవసరం తీరిపోయిన తర్వాత మీతో వారు మాట్లాడటం మానేస్తారు. అటువంటి పరిస్థితులు కూడా మీ జీవితంలో చూశారు. ఈ విధంగా వృషభ రాశి వారికి మానసికంగా కృంగిపోయేటటువంటి సందర్భాలు కూడా మీ యొక్క జాతకం ప్రకారం కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం వీరికి యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు కొన్ని సందర్భాలలో అదృష్టం కలిసి వచ్చినప్పటికీ కూడా మీకు వచ్చిన అదృష్టాన్ని లాక్కునే వాళ్ళే అధిక సంఖ్యలో మీ చుట్టూ ఉంటున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే మీకు ఏదైనా అవకాశం వచ్చినప్పుడు ఆ అవకాశం మీకు వచ్చింది అని మీరు అందరితోటి కూడా సంతోషంగా ఆ విషయాన్ని షేర్ చేసుకుంటూ ఉంటారు. అయితే కొంతమంది వ్యక్తులు ఏం చేస్తున్నారంటే దీనిని ఆసరాగా తీసుకొని మీకు వచ్చే అవకాశాన్ని వాళ్ళు చేజిక్కించుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. అది ఉద్యోగ అవకాశం అవ్వచ్చు, లేదంటే అది వ్యాపార అవకాశము కావచ్చు. ఇలాంటి సందర్భాలు మీకు మీ జీవితంలో కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనే పూర్తి అవగాహనతో మీరు ముందుకు సాగితే మీకు ఎలాంటి ఇబ్బందులు రావు. అప్పుడే మీరు మీ జీవితంలో సత్ఫలితాలను పొందేటటువంటి అవకాశాలు ఉంటాయి. గతంలో వృషభ రాశి వారు వారి జీవితంలో అనేక రకాలుగా కష్టాలను, నష్టాలను ఎదుర్కొని ఉన్నారు. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితుల యొక్క ప్రభావం చేత మీరు మానసికంగా కృంగుదలకు లోనైనటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అని చెప్పచ్చు. ఇక కొంతమంది వృషభ రాశిలో పుట్టినటువంటి వారు ఇంతవరకు స్వంత ఇంటి కళ అనేదే కలలాగే ఉంటోంది. ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కూడా సొంత ఇంటి కళ ప్రయత్నం ఫలించడం లేదు. అంటే మీ యొక్క బడ్జెట్లో మీకు ఇది స్థలం దొరకకపోవడం కావచ్చు. ఒకవేళ మీకు స్థలం దొరికినా కానీ మీరు గృహం నిర్మించుకోకపోవడానికి కూడా డబ్బులు సరిపోకపోవడం కావచ్చు. ఇటువంటి అనేక రకాల ఇబ్బందులు అనేవి తలెత్తుతూ ఉంటాయి. ముఖ్యంగా మీ జీవితంలో మీరు ఎన్నో రకాలుగా సమస్యల సుడిగుండంలో చిక్కుకొనడమే కాకుండా మీరు కొంతమంది వ్యక్తుల వల్ల కూడా మోసపోయిన సందర్భాలు ఉండొచ్చు. అంతేకాకుండా మీకు ఆర్థిక పరంగా దిగజారిపోయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. మీ యొక్క వ్యాపార జీవితంలో మీరు ఎంతగా శ్రమపడినా కానీ ఫలితం మాత్రం దక్కకపోవడం, అంటే లాభాలు సరిగ్గా లేకపోవడం, అలాగే వ్యాపారంలో పోటీదారులు ఎక్కువగా అవ్వడం, ఇటువంటివి ఎన్నో రకాల ఇబ్బందులు మీరు ఎదుర్కొంటారు. అదేవిధంగా ఉద్యోగస్తుల జీవితంలో చూసినట్లయితే కనుక మీ యొక్క ఉద్యోగ జీవితంలో వర్క్ విషయంలో అనేక రకాల సవాళ్లను మీరు ఎదుర్కొంటూ ఉంటారు. ఈ విధంగా మీ జాతకంలో అనేక రకాలుగా శుభ అశుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కొంతమంది వ్యక్తుల వల్ల మీరు మోసపోయినటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా మీరు ఎంతో నమ్మిన వ్యక్తుల వల్ల మానసికంగా కృంగిపోయేటటువంటి సందర్భాలు అయితే మీ జాతకం ప్రకారం అధికంగా కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఇక్కడ నుండి మాత్రం
వృషభ రాశి జీవితంలో మంచి రోజులు రాబోతూ ఉన్నాయని చెప్పొచ్చు. ఎలా అని అంటే ఈ సమయంలో మీకు తోడుగా ఓ దేవతా శక్తి అయితే కనిపిస్తోంది. ఆ దేవత ఎవరు అంటే గనుక దుర్గామాత. ఆ దుర్గామాత యొక్క కృపా కటాక్షాలు అనుగ్రహంతో మీ జీవితంలో అనుభవిస్తున్నటువంటి ఎన్నో రకాల సమస్యల నుంచి బయటపడతారు. మీకు ఇక మీదట అన్ని శుభ ఫలితాలే పొందటానికి అవకాశాలు అత్యధికంగా మీ ముందుకు వస్తున్నాయనే చెప్పుకోవాలి. ముఖ్యంగా ఇంతకు ముందు మిమ్మల్ని అవమానం చేసినటువంటి వాళ్ళు కావచ్చు, అలాగే మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళే అవ్వచ్చు, అలాగే మీ యొక్క జీవితంలో ఎన్నో రకాల చెడు ఫలితాలను సృష్టించిన వాళ్ళు కావచ్చు. ఇక ముందు వారి యొక్క జీవితంలోనైతే అనేక రకాల సమస్యలను ఎదుర్కొనే అవకాశాలే కనిపిస్తూ ఉన్నాయి. అంటే మీ జీవితంలో ఇప్పటి వరకు వాళ్ళు ఏ రకమైన సమస్యలను అయితే మీకు సృష్టించి ఉంటారో ఇక ముందు వాళ్ళు అలాంటి సమస్యలను అనుభవించేటటువంటి అవకాశాలు ఉంటున్నాయి. ఎందుకంటే దుర్గాదేవి యొక్క శక్తి మీ పైన ఉంది. దుర్గాదేవి శక్తి మీకు తోడుగా ఉంటోంది. మీ యొక్క జీవితంలో ఇప్పుడు ఎవరైతే ఇప్పటి వరకు మీకు చెడు చేశారో వాళ్ళని ఆ దుర్గామాత ఆగ్రహానికి గురి కాబోతూ ఉన్నారు. ఇక వారి జీవితంలో అనేక రకాల సమస్యలు అనేవి క్రియేట్ కాబోయేటటువంటి విధంగా దుర్గామాత అనేది చూసుకుంటారు. ఈ విధంగా వృషభ రాశి వారి జీవితంలోనైతే అద్భుతంగా శుభ ఫలితాలు చోటు చేసుకోనున్నాయని చెప్పుకోవాలి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులకు మీ జీవితంలో ఎలాంటి సమస్యలతోనైతే మీరు బాధపడుతూ ఉన్నారో వాటన్నింటికీ కూడా ఇప్పుడు విముక్తి అనేది కనిపిస్తోంది. అతి త్వరలో మీరైతే వాటి అన్నిటి నుండి బయటపడగలుగుతారు. ఏదైనా ఒక సమస్య మన ముందుకు వచ్చినప్పుడు దానికి పరిష్కారం కనుక్కోవడం అసాధ్యమవుతుంది. అంటే ఒక సైడ్ నుంచి మనం పరిష్కారాన్ని అన్వేషిస్తూ ఉంటే ఇంకో సైడ్ నుండి మరొక సమస్య అనేది వస్తోంది. ఈ విధంగా సమస్యలకు అలాగే పరిష్కారాలకు మధ్య అనేక రకాల కొత్త సమస్యలు ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి. ఇక అటువంటి స్థితిలో ఉన్నటువంటి యొక్క వృషభ రాశి వారికి ఈ సమయంలో ఆ దుర్గాదేవి యొక్క ఆశీస్సులతో సమస్యలకు చక్కటి పరిష్కారం దొరకబోతోంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి విభేదాలు అన్నీ కూడా పరిష్కారం అవుతాయి. అంటే ఇంతకుముందు కుటుంబ వాతావరణం అంతా కూడా ఆహ్లాదకరంగా లేకపోవడం, అలాగే కుటుంబ సభ్యుల మధ్య విభేదాల కారణంగా మీకు మానసిక ప్రశాంతత లేకపోవడం, ఇటువంటివి ఎన్నో రకాల ఇబ్బందులను మీరు అనుభవించి ఉన్నారు. ఇక ముందు ఆ సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోబోతూ ఉన్నాయి. వాటి నుండి మీరు బయటపడగలుగుతారు. వృషభ రాశి వారికి కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు విపరీతంగా పెరగబోతూ ఉన్నాయి. ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటారని చెప్పుకోవచ్చు. సమస్యలకు పరిష్కారాలు అనేవి ఈ సమయంలో మీరు కనుగొంటారు. అలాగే కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత కూడా బాగా పెరగబోతూ ఉంది. ఇక ముందు ఏవైనా బయట వ్యక్తుల నుండి సమస్యలు వచ్చినప్పుడు ఏకదాటిపైన నిలబడి వాటిని ఎదుర్కొనే అవకాశాలు కూడా ఎన్నో కనబడుతూ ఉన్నాయి. అలాగే మీకు గాని మీ కుటుంబ సభ్యులకు గాని ఏదైనా అనారోగ్య సమస్యల కారణంగా మీరు చాలా రోజులుగా ఇబ్బందులు పడుతూ ఉంటే గనుక ఆ ఇబ్బందులకు కూడా ఇప్పుడు సమయంలో పరిష్కారం చక్కగా లభించబోతోంది. ఎందుకంటే దుర్గాదేవి యొక్క శక్తి మీకు తోడుగా నిలబడింది. అదేవిధంగా మీకు ఆర్థిక పరంగా పురోగతితో పాటుగా మీకు కెరియర్ పరంగా కూడా పూర్తి లబ్ధి పొందబోతున్నారు. వృత్తి జీవితంలో, ఉద్యోగ జీవితంలో, వ్యాపార జీవితంలో మీకు ఎదురయ్యే ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం దొరకబోతోంది. మీరు మీ జీవితంలో ఆర్థిక పురోగతిని చూస్తారు. ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి. ఈ విధంగా దుర్గాదేవి యొక్క శక్తి మీకు తోడుగా నిలబడింది. దీని ద్వారా మీకు శత్రువులను కూడా మీరు జయించగలుగుతారు. అలాగే అంతకుముందు మీరు సాధించలేనటువంటి అతిపెద్ద విజయాలు కూడా ఖచ్చితంగా ఈ సమయంలో మీరు సాధించబోతూ ఉన్నారు అనే చెప్పుకోవచ్చు. ఇక విద్యార్థుల జీవితంలో కూడా చక్కటి శుభ ఫలితాలు అందుకుంటారు. ఉద్యోగ జీవితంలో చక్కటి మార్పులు చూస్తారు. వ్యాపారపరంగా చక్కటి లాభాలు అందుకుంటారు. గృహిణులకు కూడా జీవితంలో నూతన పరిస్థితులు ఏర్పడతాయి. అంటే ఏదైనా సరే వృషభ రాశి వాళ్ళు సాధించాలని ఏదనుకుంటారో వాటన్నిటిని కూడా ఖచ్చితంగా సాధించడానికి దుర్గాదేవి యొక్క అనుగ్రహం పొందుతారు. ఈ శక్తి మీకు తోడుగా ఉంటుంది. అలాగే మీకు ఎల్లవేళలా అండగా మీ వెన్నంటే ఉంటుందని చెప్పుకోవాలి. వృషభ రాశివారు మరిన్ని శుభ ఫలితాలు మీ జీవితంలో పొందడానికి ప్రతిరోజు దుర్గా చాలీసా పఠించడం చాలా మంచిది. ఇక అదేవిధంగా దుర్గాదేవి ఆలయంలో అమ్మవారికి ఒక శుక్రవారం రోజున కుంకుమార్చన చేస్తే చాలా మంచిది. చూసారు కదా వృషభ రాశి జీవితంలో ఏ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి అనేది. ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు మీరు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.